ఏ యాంకర్ అయినా వచ్చి మీ దగ్గర కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేస్తే కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగితే అసహ్యం వేసిద్ది వాళ్ళకి. యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్లోకి వచ్చా అనుకుంటే అయ్యిందా, అనుకోకుండా అయిపోయిందా? సిల్వర్ స్క్రీన్ మీద కనపడాలని బాగా చాలా ట్రై చేశాను. సైడ్ హీరో పక్కన నటిస్తూ వచ్చిన మీరు సడన్ గా హీరో అవ్వడానికి ఒక ఫ్రెండ్ కారణం. వాళ్ళు లేకపోతే అసలు నేను లేను, కెరీరే ఉండేది. యాక్చువల్లీ చాయ్ బిస్కెట్ లో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ కి లైఫ్ ఉంటది అనే టాక్ కూడా ఉంది. డెఫినెట్గా అంటే నాకు తెలిసి మన కుర్రోళ్ళందరూ బిజీగానే ఉన్నారు. హీరో అంటే లుక్స్ ఇలా ఉండాలి, ఇలా కనిపించాలి, బాడీ ఉండాలి, ఒక హైట్ ఉండాలి, ఒక గ్లామరస్ ఫీల్డ్ అని అనుకుంటారు. ఒక సక్సెస్ఫుల్ హీరో అవ్వాలంటే ఇవన్నీ ముఖ్యమా? ఇంత బిజీ ఉన్నప్పుడు హీరో ఏంటి అన్న క్వశ్చన్ నాకు ఉంది. బట్ ఒక కథ మీ దాకా వచ్చేసి మీరు అది ఓకే అనేసాక ఎవరైనా హీరో నో అన్న సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందండి? అంటే మన మొహం మీద అనరు కానీ వినపడుతుంది. యాక్చువల్లీ మీరు హీరో అవుతాను అని అనుకున్నప్పుడు మీకు హోప్ ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి? హీరో ఎవరు నడిచి చెప్పకండి, ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పండి. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్గా కూడా తిరిగి వచ్చేది, మీరు రావడం జరిగింది, భయమే లేదా? ఒక 100K ప్రతి సినిమాకి వస్తుంది ఇప్పుడు, అంతే పెట్టి తీసుకుని అంత వచ్చేసింది. హీరోయిన్ హగ్, కిస్ చేయడం, రొమాన్స్ సీన్స్ మీదంటే కొంచెం తక్కువ. అంటే మీరు వద్దంటారా డైరెక్టర్ని? నా మొహం చూసి అలా చేయడం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్, ఇప్పటికీ మీరు ప్రోమో చూస్తే నాకు ముందున్న గెస్ట్ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. సపరేట్గా చెప్పాల్సింది ఏం లేదు. సుహాస్ గారు అయితే మనతో ఉన్నారు. జనక అయితే గనక మూవీ హిట్, థియేటర్కల్ హిట్ కొట్టి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రాబోతుంది, హాలోకి. దాని గురించి అండ్ నేను సుహాస్ గారితో కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. కొంచెం ఫ్రెండ్లీగా, అంటే నార్మల్గా ఒక యాంకర్గా అయితే ఆన్సర్స్ చాలా తక్కువ ఇస్తారని నాకు తెలుసు. అందుకు ఒక ఫ్రెండ్లీగా కూర్చొని ఒక సిట్టింగ్లో కూర్చుంటే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడితే పోనీ ఆన్సర్స్ వస్తాయేమో ట్రై చేస్తా. బ్రో నిజమే కదా? నిజమే బ్రో. అనగా యాక్చువల్గా ఏ యాంకర్ అయినా వచ్చి మీ దగ్గర కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేస్తే కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగితే అసహ్యం వేసిద్ది వాళ్ళకి. అవును, తెలుసు. ఎన్ని క్వశ్చన్లు అడిగినా అది వేస్ట్, ఆన్సర్లు చిన్న చిన్నగా వస్తాయి. అది ఇది మాకు కావాలని మాట్లాడరా లేకపోతే? నేను నా మైండ్ లో చాలాసేపు మాట్లాడేసాము, ఇరగదీసేసామని అనుకుంటాను. నేను అప్పుడు అంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అప్పుడు కూడా నేను మాట్లాడి బాబోయ్ ఈసారి ఒక 10 minutes మాట్లాడినట్టున్నాను చూస్తే అది 1 minute 40 seconds అలా వస్తుంది. మరి ఎందుకో తెలియదు, నేను మాట్లాడేసి అనుకుంటాను. నేను మాట్లాడి చాలా ఎక్కువ మాట్లాడేసిన అబ్బా చాలా అనుకున్న ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అవును, కానీ చూస్తే ఏముండదు బ్రో. ఇప్పుడు అది కాదు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఫ్రెండ్లీగా. మనం ఒక ఫ్రెండ్గా మీరు ఎంతైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనుకుంటారో, అంటే ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నారో అంత ఎక్స్ప్లెనేషన్. ఓకే, యాజ్ యాంకర్గా మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్ అంటే అంతే నాకు ఇష్టం అని అలాంటి ఆన్సర్ ఓకే ట్రై చేస్తాను. ట్రై చేయండి. మనం ఫ్రెండ్స్ మాట్లాడదాం, మనం ఫ్రీగా మాట్లాడదాం. ఇంట్రోవర్ట్ ఫీలింగ్ పక్కన పెట్టేద్దాం. ఓకే ఓకేనా? నేను చిట్టి. ఓకే. యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్లోకి వచ్చా. లైక్ ఇది ఎక్స్పెక్టెడ్, అంటే అనుకుంటే అయ్యిందా, అనుకోకుండా అయిపోయిందా? అనుకునే అయింది, బట్ అంత స్ట్రాంగ్ గా అనుకోలేదు. అంటే మనకి ఇప్పుడు అయితే బాగుండు అన్నది మనకి అందరికి ఒకటి ఉంటుంది కదా, అలా అయితే బాగుండు, అది అయితే బాగుండు, అది ఉంది. కానీ అయిపోతాను ఇప్పుడు అట్లా వెళ్ళిపోతాను, సిల్వర్ స్క్రీన్ మీద కనపడాలని బాగా చాలా ట్రై చేశాను. అది కొన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది. ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనపడిన వెంటనే ఎమోషన్ అయిపోవటం, పడిపడి లేచే మనసు ఫస్ట్ సినిమా. దానికోసం ముందు ఒక 100 షార్ట్ ఫిల్మ్లు కష్టం ఉంది. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి వచ్చినాయి అవకాశాలు. సో వస్తే వచ్చింది ఓకే అనుకున్న తర్వాత మజిలీ వచ్చింది, ఆహా సూపర్ క్యారెక్టర్ వచ్చింది అనుకున్న. ఇమీడియట్గా డియర్ కామ్రేడ్ వచ్చింది, ప్రతిరోజు పండుగ వచ్చింది, ఉమామహేశ్వరరావు వచ్చింది, ఏజెంట్ ఆత్రేయ వచ్చింది, టప వచ్చినాయి అనమాట. సో వెరీ హ్యాపీ అయ్యాను వన్స్ అక్కడ స్క్రీన్ మీద కనపడటం స్టార్ట్ అయిన తర్వాత బిజీ అయిపోయింది బాగా. మీ రోల్స్ ఇలా, అంటే ఒక సైడ్ హీరో పక్కన నటిస్తూ వచ్చిన మీరు సడన్ గా హీరో అవ్వడానికి ఒక ఫ్రెండ్ కారణమా? అవును, ఒక ఫ్రెండ్ కారణం. అంటే ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒక అమ్మాయి వెనక ఉండాలి అని అంటారు. లైక్ మీ సక్సెస్ఫుల్ జర్నీకి మీ ఫ్రెండ్స్ కారణం, లైక్ హర్ష కానీ, రాజ్ కానీ, సందీప్ మెయిన్ కారణం. డైరెక్టర్, కలర్ ఫోటో వాళ్ళు లేకపోతే అసలు నేను లేను. సందీప్ అనే పర్సన్ లేకపోతే ఉంటే అసలు నాకు కెరీరే ఉండేది కాదు అందులో, అసలు నో డౌట్స్. ఎందుకంటే నా షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు నాకు మంచి మంచి కంటెంట్ ఇచ్చి నన్ను వైరల్ చేసింది వాడే. అతిథి అనే షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ షేర్ చేశారు.
దానికి వాడే Hmm. అండ్ నన్ను హీరో చేసింది వాడే. Hmm. సో కంప్లీట్ క్రెడిట్ నా సందీప్. అందుకు నేను మొన్న మా అబ్బాయి పుట్టినప్పుడు కూడా నువ్వు ఏం పేరు పెడతా అదేరా అని చెప్పి ఆడే పేరు పెట్టాడు. సో అంత ఇంపార్టెంట్. లక్కీగా ఆడు తగిలాడు, నాకు మంచి రైటర్ తగిలాడు. అలాంటి రైటర్ తగలకుండా ఉంటే డెఫినెట్ గా కెరీర్ ఇలా అయితే ఉండేది కాదు. కెరీర్ అయితే ఉండదు. మీరు స్టార్టింగ్ లో మీ వీడియో ఒకటి వైరల్ అయింది, సింగర్ ఇమిటేట్ చేస్తారు. అదే ఫస్ట్ వీడియో. అవును, మీ ఫస్ట్ యాక్చువల్ వీడియో ఫ్రస్ట్రేషన్ తో చేసింది video. గుర్తుంది అది? తెలుసు. అదే అది వైరల్. అది నేను దాని స్టోరీ చెప్పనా. వరుసగా వెళ్తున్నాను ఆడిషన్స్. ఇట్లా ఇలా స్టార్ట్ చేసేలోపు ఒకటి అన్న వెళ్ళిపోమనే వాళ్ళు. ఏంటి చూడరు ఏంటి అన్న అలా కొన్ని నెలలు ఫ్రస్ట్రేషన్ తో ఏ అని చెప్పి గబగబా వెళ్ళి రూమ్ లో కూర్చుంటే ఒకటి ప్రోగ్రామ్ వస్తుంది. అతను తెలిసిపోతుంది నాకు అట్లా చేస్తున్నాడని. సరదాగా చేద్దాం, ఆడిషన్స్ ఏ వర్కౌట్ అవ్వట్లేదు కదా, వీడియోస్ అని ఫేస్బుక్ లో పెట్టుకుని ఎవడ ఇద్దరు ముగ్గురు చూస్తారని చెప్పి ఫ్రెండ్ కి ఫోన్ ఇచ్చి చేశాను. చేసి అదేదో తెలిసిన ఎడిటింగ్ లో పైన టెక్స్ట్ కింద టెక్స్ట్ వేసేసి ఫేస్బుక్ లో పెట్టేసి పడుకున్నాను. పొద్దున్న లేసేపాటి దద్దరిపోయింది ఆ వీడియో. అవును, భయంకర. అది నేను నమ్మలేదు. అది నా ఫస్ట్ ఫస్ట్ వైరల్. సుహాస్ అంటే ఎవరు జనాలకు తెలిసింది అదే వీడియో. అదే అది చూసి ఏంటి ఎంతమంది చూసారు, ఇది అంతమంది మెసేజ్ చేస్తున్నారు నాకు. మెసేజ్ ఫస్ట్ టైం కదా ఫేమ్. అవును, ఓహో ఇలా చేస్తే ఇంత భలే వెళ్ళిందే ఇది అని చెప్పి ఇమీడియట్ చేయడం స్టార్ట్ చేశాను. అలా అప్పుడే చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవుతాం. సందీప్ పరిచయం అవటం. సందీప్ ఫస్ట్ చాయ్ బిస్కెట్ లో ఎంప్లాయ్. వాడు మెసేజ్ పెట్టి ఇది మాకు యాక్టర్ లేడు వస్తేనే ఆడు పెట్టాడు దేవుడి దేవల్ల రోజు. అప్పటితో లైఫ్ టర్న్ అయిపోయింది చాయ్ బిస్కెట్. రూమ్ లో కూర్చుంటే ఒకటి ప్రోగ్రామ్ వస్తుంది. అతను తెలిసిపోతుంది నాకు అట్లా చేస్తున్నాడని. సరదాగా చేద్దాం, ఆడిషన్స్ ఏ వర్కౌట్ అవ్వట్లేదు కదా, వీడియోస్ అని ఫేస్బుక్ లో పెట్టుకుని ఎవడ ఇద్దరు ముగ్గురు చూస్తారని చెప్పి ఫ్రెండ్ కి ఫోన్ ఇచ్చి చేశాను. చేసి అదేదో తెలిసిన ఎడిటింగ్ లో పైన టెక్స్ట్ కింద టెక్స్ట్ వేసేసి ఫేస్బుక్ లో పెట్టేసి పడుకున్నాను. పొద్దున్న లేసేపాటి దద్దరిపోయింది ఆ వీడియో. అవును, భయంకర. అది నేను నమ్మలేదు. అది నా ఫస్ట్ ఫస్ట్ వైరల్. సుహాస్ అంటే ఎవరు జనాలకు తెలిసింది అదే వీడియో. అదే అది చూసి ఏంటి ఎంతమంది చూసారు, ఇది అంతమంది మెసేజ్ చేస్తున్నారు నాకు. మెసేజ్ ఫస్ట్ టైం కదా ఫేమ్. అవును, ఓహో ఇలా చేస్తే ఇంత భలే వెళ్ళిందే ఇది అని చెప్పి ఇమీడియట్ చేయడం స్టార్ట్ చేశాను. అలా అప్పుడే చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవుతాం. సందీప్ పరిచయం అవటం. సందీప్ ఫస్ట్ చాయ్ బిస్కెట్ లో ఎంప్లాయ్. వాడు మెసేజ్ పెట్టి ఇది మాకు యాక్టర్ లేడు వస్తేనే ఆడు పెట్టాడు దేవుడి దేవల్ల రోజు. అప్పటితో లైఫ్ టర్న్ అయిపోయింది చాయ్ బిస్కెట్.